పుట్టలాప నుండి సభించబోతున్నాడు. ఈ యొక్క సంగతి ఎవరు ఆలోచించారు? బ్రహ్మ కళ్యాణుడు నారదాముడు తెలుసుకున్నాడు. ఆది కాలము నాడు నేను తంట పెట్టానా, తంట వల్లే తిన్నాడు విష్ణువాసుడు. విదేశంలో వెళ్ళి కాపాడుకోవాలి. కొల్లాపుల దేశాన్ని ఉన్న లక్ష్మీదేవికి చెప్పాలి ఏదో విధంగా కాపాడుకుంటుంది. నారదాముడు ఇంద్రుడు బ్రహ్మలోకము చేరుకుని బ్రహ్మదేవుని తీసుకుని కైలాసన శంకరుని తీసుకుని ముగ్గురు ఏకోపించుకుని కొల్లాపుల దేశాన్ని ఉన్న లక్ష్మీదేవి అంటున్నారు. అమ్మయామాయమ్మ చిన్నాన విష్ణువాసుడు రాణి లేదే రాజ్యం ఎందుకుని స్త్రీలేదే పురక్షాడమనకూడదని శాస్త్రి పురంతు మీద పుట్టల పాడైపోయాడు. దేశంలో వెళ్ళి కాపాడుకోకపోతే ఏమైపోతాడో తెలియటం నారదా నన్ను ఏమి చేయమంటావు? నువ్వు చేయడానికల్లా ఏమీ లేదమ్మా. బ్రహ్మదేవుడు పెద్దవాడు కామధేనుడు అవుతాడు. చిన్నవాడి శంకరుడు అవుతాడు. లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి గొల్లభామరోగం ఎత్తి ఆవనీదేవిని తీసుకెళ్లి శవలాపురి మహారాజు గారికి అమ్మాలి. శవలాపురి మహారాజు కిందకు అమ్మాలనుకుంటామేమో. సిన్నానికి ఉండే ఒక్క స్థానము శవలాపురి మహారాజు ఉండే అడవి. పరాయతుడిని కూడా ప్రవేశపెట్టాడు శవలాపురి మహారాజు గారు. ఆ మాట మహాతల్లి వల్లభగా వస్తాబోతున్న రామణ సమమామ పెద్దవాడి బ్రహ్మదేవుడు చిన్నవాడి శంకరుడు ఆ తల్లి ఆవుని తోడుని కూడా తోడుకుని కళ్ళవరి బామ ఎలా వస్తుందయ్యా? అమ్మా ఇది ఆవాలేకపోతే దొంగపిండి దగ్గర ఆంబోతుంది. ఆంబోతే దొంగపిండిలో ఉందమ్మా ఆంబోతుంది. వల్లవరి మామ చల్లాడి మీదకి వచ్చి ఆవుని బెరని కూడా తల్లి అమ్మ గడబడుతుంది కూడా అవునైతే ఏమంటావమ్మా?